వస్తుంది. అటువన్నీ ఉంటాయి కదా అవన్నీ. మరి మైసూరారెడ్డి గారు 2024లో రాజకీయ పరంగా అడుగులు వేసే ఛాన్స్ ఉందా? నేను ఆలోచించేయడం లేదు. టైం లేదు కదా సార్, ఇంకెప్పుడు ఆలోచిస్తారు? అంటే ఈ వయసులో అంత డబ్బు ఖర్చు పెట్టి చేయాలా అనేది నా పోనీ ఏదో పార్టీకి సపోర్ట్ చేయడం, వాళ్ళు ఏమైనా టచ్ లో ఉన్నారా? వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు అది వచ్చినప్పుడు దాని కథ సమాచారం కాదు సార్, వాళ్ళు ఎవరైనా మీతో టచ్ లో ఉన్నారా? ఎవరు మాట్లాడలేదు. నేను దాని గురించి ఆలోచించాను. సార్ ఎందుకు మీరు రాజకీయ పరంగా వారసత్వాన్ని తీసుకురాలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని తీసుకొచ్చారు. నియోజకవర్గం 2గా డివైడ్ చేసినారు. మా నేటివ్ మండలం ఉండేది తీసుకుని కొత్త నియోజకవర్గం కాదు, జమ్మలమడు నియోజకవర్గం కలపడంతో అది నియోజకవర్గం పెద్దది, మండలం చిన్న సైజ్ అవుతుంది. కాకపోతే మా తమ్ముని కుమారుడు ఆడ జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మా కుమారుడు ఆడ మున్సిపల్ చైర్మన్గా ఉన్నాడు ఎరువులో. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్సీపీలో. ఓకే, అయితే మీరు వైఎస్ఆర్సీపీతో ఉన్నట్టే కాదు సార్. మీ అబ్బాయి అంటే మరి ఇంకేముంది, ఉంటారు వాళ్ళు ఉంటారు. మీరు టచ్ లోనే ఉన్నారు. అయితే నేనేం టచ్, మీరు కాదు, పోనీ మీ అబ్బాయి ఉన్నారు అంటే వాళ్ళకన్నా సపోర్ట్ చేయాలి కదా మీరు. ఉన్నాడు ఆయన, అన్నదమ్ములు అవుతారు కదా వాళ్ళు. సో వారసులు అయితే ఉన్నారు అంటే పెద్దగా వాళ్ళు బయటికి రారా అండి? మీ పేరు చెప్పుకోండి ఆ రకంగా కాదేమో కదా. వాడు ఎమ్మెల్యే అయినాడు వైఎస్ఆర్సీపీలో, నా పేరు వాడుకునేది. సో మీకు ఆ ఇంట్రెస్ట్ లేదా, ఆలోచిస్తారా? నేను ఇప్పటికైతే ఏమనుకోలేదు. నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అందువల్ల దాని గురించి పార్టీ ఫండ్ ఇస్తుందేమో కదా సార్ వైఎస్ఆర్సీపీ టీడీపీని. ఎక్కడ ఇస్తారులేండి అంత ఫండ్. ఏదో అభ్యర్థి పెట్టుకోవాల్సిందే కదా, అంతంత డబ్బు తీసుకురావాలంటే కష్టమైతే. సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలిసిన వ్యక్తే, చంద్రబాబు నాయుడు గారు మీకు తెలిసిన వ్యక్తే, పవన్ కళ్యాణ్ మీకు తెలిసిన వ్యక్తే. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్ర అభివృద్ధి అంశం అనండి, వేరే అంశం అనండి, కక్షలో కార్పణ్యాలు లేకుండా పాలన విషయంలో అవకాశం వస్తాయి అంటే మనం పిలవాలి. నేనేం ఆలోచన చేస్తాను, పిలిచి పలానా సమస్య అంటే అప్పుడు సలహా చెప్తాం. కానీ మీరిచ్చే సూచన ఎందుకు ఇస్తామో అది ఇస్తే కనుక నన్ను పిలిచన్నట్టుంటుంది. వాళ్ళే పిలిచి పలానా విషయం మీద మాకు ఏదన్నా కావాలని అంటే చెప్తాం అంతే. కానీ కాదు సార్, రాష్ట్రం కోసం నేను చెప్తున్నాను, వాళ్ళ పర్సనల్ అని ఇంకోటి పాలన విషయంలో ఏం చేయాలి మీ అనుభవం? కాదు, పాలన కోసం అనేది అది పెద్ద సబ్జెక్టు. దాన్ని ఇట్లా విశ్లేషణ చేసేదానికి వాళ్ళు ఏదన్నా మాకు ఇది సమస్య ఉంది, ఇబ్బంది ఉంది, మాట్లాడాలా ఈ సమస్య మీద అంటే దాని మీద ఆలోచన చేస్తారు. సో మీకు ఎవరితోటి వ్యతిరేకత ఏం లేదు, ఎవరు పిలిచినా మీరు సంతోషంగా వెళ్ళి కలుస్తారు. ఏం పిలిస్తే కలవకుండా ఎట్టుంటారు? చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా చెప్తారా? ఆయన పిలిచినా కలుస్తాను, ఈయన పిలిచినా కలుస్తాను, నాకెందుకు ఇబ్బంది అది. సార్ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ పరంగా మీరిచ్చే సూచన, ఎందుకంటే వాళ్ళిద్దరూ అనుభవజ్ఞులు, సక్సెస్ అయ్యారు, ఈయన సక్సెస్ అవ్వాల్సిన వ్యక్తి. మీలాంటి సీనియర్లు చాలా మంది ఆయనకి చెప్పాలి అని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటారు. ఏదన్నా ఇప్పుడు మా పక్కకు రాయలసీమలో సామెత ఉంది, బద్దిలో ఉన్నంత బయట గోకినంత. ఇప్పుడు ఆయన పరిస్థితి రాజకీయము అన్ని ఆలోచన చేసుకున్నప్పుడు ఆయన ఎవరో ఒకరితో అలయన్స్ పెట్టుకోవడమే మంచిది. ఎందుకంటే వాళ్ళ అన్నగారు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, చిరంజీవి గారు చేసినప్పుడు ఏమైంది, పెద్ద సక్సెస్ కాలేదు కదా. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండేది అనుకోండి, పెద్ద సక్సెస్ కాలేదు కదా. ఇప్పుడు అదే పరిస్థితులు ఉంటాయి. కాకపోతే కాస్త కూస్తున్న ప్రభుత్వం లేకొచ్చినాక తన పార్టీని నిర్మాణం చేసుకునేదానికి కానీ, కొన్ని కార్యక్రమాలు చేసుకునేదానికి కానీ వనరు కలుగుతుంది, వీలు కలుగుతుంది. సో ఉన్న పరిస్థితుల్లో ఆయనకు అంతకంటే మంచిగా అది ఉండదు అంట. ఇప్పుడు తీసుకున్న నిర్ణయానికంటే మించి ఉండదు అంట. సో ఓవరాల్గా మీ అంచనా ప్రకారం ఈ ఎన్నికల్లో ఎవరికి ఎడ్జ్ ఉంది? వాళ్ళిద్దరు కలిస్తే వాళ్ళు ఏమన్నా డిఫరెన్సెస్ లేకుండా సాఫీగా వెళ్తే అంతేనా? డిఫరెన్సెస్ అంటే వాళ్ళిద్దరు కలిసి సీట్ల అంశం లేకపోతే ఇంకోటి మాకు ఎన్నెందుకు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, వాళ్ళు ఇంతవరకైతే ఇప్పుడైతే అలయన్స్ లో పోతారు, కలిసే పోతారు అనేది ఉంది. వాళ్ళు కలిసిపోతే మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది. విడిపోయి కంటెస్ట్ చేసినారంటే వైఎస్ఆర్సీపీకి మేలు జరుగుతుంది. అంటే సీట్ల విషయంలో మళ్ళీ
రచ్చరచ్చ అయ్యే అవకాశం ఉంటుంది. జనసేన అడిగిన సీట్లు ఇప్పటి వరకు కూడా జెండా మోసిన తెలుగుదేశం శ్రేణులు మళ్ళీ వాళ్ళ సీట్ల మీద వ్యతిరేకత వస్తుంది. దీనికోసమే వైఎస్ఆర్సీపీ వెయిట్ చేస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని సంవత్సరాలు జెండా మోసిన వాళ్ళకి సీట్లు లేకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ ఇస్తే వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయరు. అది పైకి చెప్పకపోయినా ఇన్సైడ్ జరిగేది అదే. ఇన్సైడ్ జరిగేదంటే ఉంటాయి వీళ్ళండి. రాజకీయ పార్టీలు 2 పార్టీలు కలిసినప్పుడు ఈ ఇబ్బందులు సబ్బందులు అనేది ఉంటుంది. నచ్చ చెప్పుకుంటారులేండి. అంటే కలిసిపోతే లాభం జరుగుతుంది, లేకపోతే నష్టమే. ఇద్దరికి నష్టమే, తెలుగుదేశానికి నష్టమే, జనసేనకు నష్టమే. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి అయితే ఉప ముఖ్యమంత్రి అయ్యే మంచి అవకాశం ఇది. కలిసి న్యాయంగా అయితే ఇవ్వాల్సింది ఉంటుంది. న్యాయంగా ఒక విధంగా ఆలోచన చేసినప్పుడు సమాన స్థాయి నాయకుడు కాబట్టి ఇవ్వాల్సింది వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా ఇచ్చే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆలోచన చేస్తాడు అనుకుంటా. అంతమేరకు ఆలోచన చేస్తాడు. సార్, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అంశం కక్షపూరితంగా చేసిందా, వాస్తవంగా తప్పు జరిగిందా? అందులో ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు చూస్తే దాంట్లో ఏమంత సత్తా ఉన్న కేసుగా కనపడదు కదా. కావాలని చేసింది, కొంచెం కావాల్సి చేసినట్టు హ్యాండెడ్గా చేసినట్టు హ్యాండెడ్గా చేసినట్టే కనపడుతుంది. సో ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే ఆయన ఒక విధంగా ఆయన లేపినట్టు ఆయనకు అడ్వాంటేజ్ వచ్చింది. పడుకున్న గాడిదని లేపి తన్నిచ్చుకున్నట్టు అయింది. ఆయన ఏదో ఆయన కథ, ఆయన పార్టీ ఆ వ్యవహారాలు పడుతున్నారు. ఆయన అరెస్ట్ చేసి మైలేజ్ పెరిగింది. ఆయనకు మైలేజ్ పెరిగింది, ప్రజలు తిరిగేదానికి అవకాశం వచ్చింది. ఓకే, జనసేన 2 మిలాఖత్ అయినాయని ప్రకటించేదానికి ముందుగా ప్రకటించే అవకాశం కల్పించినారు. ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి డిసడ్వాంటేజే కదా. సో కాస్త ఇబ్బందే, అనవసరంగా అందులో దూరారంటారు. సో రేపు ఎన్నికల్లో ఎఫెక్ట్ కనిపిస్తుందండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనే అంశం, ఆ సింపతి ఓటు రూపంలో కనిపిస్తుంది. అంటే అరెస్ట్ అయినాడనే సింపతితో ఓటు వస్తుందని నేను చెప్పడంలో, ఆయన ప్రజల్లో కలిసేదానికి, మమేకమేదానికి, ప్రజలకు చెప్పుకునేదానికి అయితే ఒక స్టేజ్ క్రియేట్ చేసినాడు. సో మీ రాజకీయానికి సంబంధించి ఒకవేళ మీరు ఆలోచిస్తే ఎప్పటిలోగా దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది? నేను ఇంకేం వాళ్ళు పిలవాలండి, అవన్నీ వేరు. సార్, పిలిస్తే మాత్రం వస్తారు. నేనైతే అది ఇంట్రెస్ట్ లేదు. అంటే ఈ ఆర్థిక పరమైన సమస్యలోనే ఇంట్రెస్ట్ లేదు. ఏం లేదు మైసూర్ రెడ్డి గారు, మీ గురించి మేము చదువుకున్నాం, మీ గురించి విన్నాం, మిమ్మల్ని చూస్తున్నాం. అంటే మీలాంటి రాజకీయ నాయకులు కరువు అయ్యారు. ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఎటువంటి అవినీతి కూడా తావు లేకుండా వ్యక్తి. ఎవరిని తప్పలు పట్టాలనో అర్థం కాని పరిస్థితి. డబ్బులు 1000 రూపాయలు 2000 రూపాయలు ఓటుకు పంచుతున్నారు. 1000 రూపాయలు 2000 పంచితే అందరూ తీసుకుంటారు. గ్రామంలోకి వెళ్ళినప్పుడు తీసుకొని వ్యక్తి అంటూ ఉండడు. ఒకవేళ అది రిచ్ పీపుల్ అయినా తీసుకొని వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళతో ఎవరికొకరికి ఇస్తారు. ఇచ్చినప్పుడు అంత డబ్బు అనే తలకి 50-60 కోట్లు అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి అన్ని ఈ వయసులో అవసరమా అనేది. మీరు ఒకవేళ అవకాశం వస్తే ఏ ప్రాంతాన్ని కోరుకుంటారు? ఏ ప్రాంతాన్ని కోరుకుంటారు ఒక అవకాశం వస్తే? ఇప్పుడు ఈ ప్రజెంట్ రాజకీయాలు బాగలేవులేండి. కాదు కదా సార్, ఒకవేళ పిలిచి మీరు అవకాశం ఇస్తే మీకంటూ ఒక నియోజకవర్గం ఉంటుంది కదా, ఎక్కడైతే మీరు సేఫ్ అనుకుంటారు? ఛాన్స్ వస్తే ఉండేది నాకు కమలాపురమే లేదు. వేరే ఎక్కడ పోతాను. వాళ్ళు కూడా రమ్మంటున్నారు. అయితే ఇదే ఇబ్బంది ఎక్స్ప్రెస్ చేసాను వాళ్ళతో కూడా. ఎందుకంటే పోతే వచ్చి కలుస్తుంటారు కదా, చెప్తాంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మైసూరా రెడ్డి గారు. ఇది మైసూరా రెడ్డి గారితో